హాయ్ ఎవ్రీవన్. చాలామంది సమ్మర్లో చేసుకుంటారు ఈ పనులు అన్నీని. కానీ మేము రీసెంట్గా బాగు చేసినవన్నీ మా అత్తయ్య గారి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాం కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నాను. మా అత్తయ్య గారు అయితే మా హస్బెండ్ చింతపండు కొని తోటల్లోని తీసుకొచ్చి ఇచ్చేస్తారు. మా అత్తయ్య గారు శుభ్రంగా దాన్ని పిక్క తీసేసి బాగు చేసేసి ఇలా రాళ్ళు ఉప్పు వేసేసి నీట్గా చేసి కుమ్మేస్తారనమాట బకెట్లో. నెక్స్ట్ ఇయర్ వరకు ఏమీ అవ్వదు, కానీ జస్ట్ కలర్ చేంజ్ అవుతుందంటే. ఇది లాస్ట్ ఇయర్ది అనమాట, కొంచెం మిగిలిపోయింది. కలర్ చేంజ్ అయిందంటే టేస్ట్ అయితే ఏమీ మారదు. 2 years అయినా అలానే ఉంటుంది చింతపండు, ఏం పాడవదు. పులిహోరకి అయితే చాలా బాగుంటుంది చింతపండు. మనం బయట కొనుక్కుంటాం, కానీ నాకైతే మాల్స్లో కొనుక్కున్నది అంత టేస్ట్గా అనిపించలేదు. చాలాసార్లు ట్రై చేశాను. ఇదైతే చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే సేమ్ మినువులు, నెక్స్ట్ పెసలు కొనేసి మినపప్పు, పెసరపప్పు, చాయ్ పెసరపప్పు చేసేసి పంపిస్తూ ఉంటారు మా అత్తయ్య గారు. ఈ సంవత్సరం అయితే ఎండుమిర్చి కూడా పంపించారు. ముచ్చుకులు తీసేసి బాగున్నాయి మీ ఎండుమిరపకాయలు అంటే ఒకసారి కొనేసి మళ్ళీ అవి కూడా పంపించారు. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి మాల్స్లో కొనుక్కోవడం తప్పదు, ఎందుకంటే మా అత్తయ్య గారు రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారు. పెద్దవాళ్ళు ఉంటే ఇంక ఇలాంటివన్నీ చేస్తారు కదా, అలాంటివన్నీ. ఇంకా మాకు కావాల్సినవి కొన్ని మాల్స్లో కొనేసుకోవడమే. ఎండుమిర్చి చూడండి, చాలా అంటే ఒక్కటి కూడా పోదనమాట, అంత బాగుంటాయి ఎండుమిర్చులు కూడా. కారం కూడా అక్కడ ఆడించుకుంటాం, మా అత్తయ్య గారు ఆడిస్తారనమాట.